హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది డార్లింగ్స్ వీడియో చేసి. నాకైతే ట్యాప్ అకాడమీ నుంచి అయితే ఫ్రీ కిట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో అయితే ఫ్రీ కిట్ ఎలా వచ్చిందో, ఫ్రీ కిట్ లో ఏమేమి వచ్చినాయో చూపిస్తా డార్లింగ్స్. ట్యాప్ అకాడమీ వాళ్ళు అయితే మా కాలేజ్ కి అయితే వచ్చారు. ప్లేస్మెంట్ టాక్ ఉండింది అండ్ ప్లేస్మెంట్ టాక్ అయితే ఉంది. అండ్ ఈ ప్లేస్మెంట్ టాక్ లో అయితే వాళ్ళు ఒక డిఎస్ఏ రిలేటెడ్ ఒక వీడియో అయితే ప్రెజెంట్ చేశారు. మాకైతే ఆ వీడియో చూస్తున్నట్లే చాలా సింపుల్ గా అర్థమైంది. ఎందుకంటే ఆ విజువలైజేషన్ యూజ్ చేసి, ఏఆర్విఆర్ యూజ్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్ ఇంకా నాకు కూడా చాలా బాగా గుర్తు. నెక్స్ట్ రౌండ్ అయితే ఎంసీక్యూస్ రౌండ్ ఉండింది, ఆప్టిట్యూడ్. దాంట్లో అయితే నేనైతే క్వాలిఫై అయిపోయా. నెక్స్ట్ రౌండ్ అయితే డార్లింగ్స్ కమ్యూనికేషన్ రౌండ్ అయితే ఉండింది. ఆ కమ్యూనికేషన్ రౌండ్ లో జస్ట్ ఏ మినిట్ టాపిక్ ఉండే. వాళ్ళే చాయిస్ అయితే ఇచ్చారు, మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకుని చెప్పచ్చు. తర్వాత టెక్నికల్ రౌండ్ అయితే కండక్ట్ చేశారు. టెక్నికల్ రౌండ్ అనేది చాలా సింపుల్ గా ఉంది డార్లింగ్స్. ఎంఎల్ రౌండ్ లో మార్నింగ్ ప్లేస్మెంట్ టాక్ లో ఏదైతే డిఎస్ఏ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో, సేమ్ క్వశ్చన్ ఇక్కడైతే కోడింగ్ రాయమని చెప్పారు. క్వశ్చన్ ఏంటంటే డార్లింగ్స్, ఒక ట్రీ ఉంటది. ట్రీ ఏమంటే సమ్మర్ టైమ్ లో 1 మీటర్ గ్రో అవుతుంది, వింటర్ సీజన్స్ లో అయితే 2 మీటర్స్ గ్రో అవుతుంది. సేమ్ ట్రీ 5 ఇయర్స్ కి ఎలా ఎన్ని మీటర్స్ గ్రో అవుతుంది అనేది క్వశ్చన్. కోడింగ్ రాయాలి డార్లింగ్స్, ఇదే కాన్సెప్ట్. మేమైతే చాలా ఈజీగా రాసాం డార్లింగ్స్, ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు చేసిన ఎక్స్ప్లెనేషన్ అయితే సూపర్ ఉండింది. హెచ్ఆర్ రౌండ్ అయితే ఏం లేదు డార్లింగ్స్, జస్ట్ వాళ్ళు రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయినాక మాకైతే ఆఫర్ లెటర్స్ అయితే సబ్మిట్ చేసేసారు డార్లింగ్స్. ఆఫర్ లెటర్ అయితే ఇచ్చేసాక టోటల్ మా కాలేజ్ లో అరౌండ్ ఒక 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు డార్లింగ్. నెక్స్ట్ డార్లింగ్స్, మాకు ట్యాప్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన కిట్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. మాకైతే డార్లింగ్స్ టోటల్ 6 బుక్స్ అయితే ఇచ్చారు. ఒకటి అడ్వాన్స్ జావా ఫ్రేమ్ వర్క్స్ బుక్స్ అయితే, తర్వాత ఒక ఖాళీ నోట్స్ అయితే ఇచ్చారు డార్లింగ్స్. తర్వాత అయితే కోర్ జావా అయితే ఇచ్చారు డార్లింగ్స్. HTML CSS బేస్ చేసుకుని ఒక బుక్ అయితే ఇచ్చారు. టోటల్ మాకైతే 6 బుక్స్ అయితే ఇచ్చారు డార్లింగ్స్. బుక్స్ అన్ని మాకైతే చాలా ఫ్రీగా ఇచ్చారు, దీనికి ఏం మనీ ఏం పే చేయలేదు మేము. ఒక బ్యాగ్ ఇచ్చారు డార్లింగ్స్, బ్యాగ్ కూడా మంచి క్వాలిటీ ఉంది. టోటల్ ఇవే కాకుండా మాకు ఉండాలి ఒక LMS పోర్టల్, తర్వాత ఒక థాయ్ ప్లాట్ఫామ్, ఇంకొకటి జాబ్స్ అప్లై చేసుకోవడానికి కూడా ఒక పోర్టల్ ఇచ్చారు. మీకు ఆ పోర్టల్ కూడా చూపిస్తాను. ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, పోర్టల్ అంతా చూపిస్తాను. లింక్స్ ఇట్లా లాగిన్ అయిపోతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఈ క్యూఆర్ తోనే లింక్స్ మనము అటెండెన్స్ అంతా వేసుకోవాల్సింది ఈ క్యూఆర్ తోనే. నెక్స్ట్ ఇక్కడ మొత్తం మాకు ట్యాప్ అకాడమీలో ఏవే డ్రైవ్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ చూపిస్తారు డార్లింగ్స్. క్వాలిఫికేషన్స్ మొత్తం, మన డ్రైవ్స్ గురించి మొత్తం తెలుసుకోవచ్చు డార్లింగ్స్. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ లీడర్ బోర్డ్ ఉంటుంది డార్లింగ్స్. ఇది లీడర్ బోర్డ్ డిపెండ్స్ అపాన్ మనము డైలీ ఎంత టైం దీంట్లో పెడుతున్నాం అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇది చూపిస్తారు డార్లింగ్స్. ఇక్కడైతే స్ట్రీక్స్ ఉన్నాయి. ఈ స్ట్రీక్స్ ఏమంటే మనం సేమ్ లైక్ స్నాప్చాట్ మాదిరే ఉంటుంది. స్నాప్చాట్ లో మనం డైలీ ఎట్లయితే స్ట్రీక్ మెయింటైన్ చేస్తామో అలా ఇక్కడ కూడా. ఇక్కడ మనము వన్ ప్రాబ్లం అయితే డైలీ మనం అటెండెన్స్ మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ అటెండెన్స్ మొత్తం వస్తుంది. అది కాకుండా ఇక్కడ కోర్సెస్ లోకి వెళ్తే ఆల్మోస్ట్ మనం లైవ్ కావాలంటే లైవ్ కూడా చూసుకోవచ్చు డార్లింగ్స్. ఇక్కడ లైవ్ ఉంటుంది, జాయిన్ క్లాస్ లైవ్ కొడితే లైవ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనకి హైబర్నెట్ టోటల్ ఎవ్రీథింగ్ ఇవంతా రికార్డింగ్ డార్లింగ్స్, మొత్తం రికార్డింగ్ అయి ఉంటాయి. మనకి ఇన్ కేస్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎప్పుడన్నా వెళ్ళి చూసుకోవచ్చు దీంట్లోనే. ఇదైతే హైబర్నెట్, HTML CSS జావా స్క్రిప్ట్, పైథాన్, అడ్వాన్స్ జావా. ఇక్కడైతే లైవ్ క్లాసెస్ రికార్డింగ్స్, మన డే టు డే రికార్డింగ్స్ ఏవే అవుతున్నాయి దీంట్లో వెళ్ళి చూసుకోవచ్చు డార్లింగ్స్. ఇక్కడైతే డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్, SQL, స్ప్రింగ్, ఫ్రేమ్ వర్క్స్, ఆప్టిట్యూడ్, ఇవన్నీ అయితే ఉన్నాయి డార్లింగ్స్. ఇంకా నెక్స్ట్ అయితే టెక్స్ట్, మనం డైలీ టెస్ట్ అయితే అటెండ్ చేసుకోవచ్చు డార్లింగ్స్. మనకి ఇక్కడ డైలీ మనం అసైన్మెంట్స్ ఏవేవి రాస్తాం, డైలీ మనకి ఇక్కడైతే క్లాస్లో ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అసైన్మెంట్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఓపెన్ అయ్యి మనం ఇలా వెళ్ళి టెక్స్ట్ అయితే అటెండ్ చేయొచ్చు. అదే కాకుండా దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ వెళ్తే ఇది ఏ కంపెనీ ప్రొవైడ్ చేసిందని కూడా తెలుస్తుంది. ఈ క్వశ్చన్స్ ఏ కంపెనీ ఇచ్చిందని కూడా తెలుస్తుంది. కంపెనీ క్వశ్చన్స్, ఏ కంపెనీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుందో సేమ్ క్వశ్చన్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి డార్లింగ్స్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్స్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవంతా ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ ఉన్నాయి, MNCs మొత్తం ఉంటాయి డార్లింగ్స్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మొత్తం కంపెనీస్ ఇక్కడే ఉంటాయి క్వశ్చన్స్. ఇక్కడ జాబ్ పోర్టల్, జాబ్స్ కి ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది థాయ్ ప్లాట్ఫామ్, ఇట్స్ లైక్ సేమ్ చాట్ జీపీటీ మాత్రమే. చాట్ జీపీటీని అయితే ఇంటిగ్రేట్ చేశారు దీంట్లో. మనకి ఏ క్వశ్చన్స్ కావాలన్నా ఏదన్నా తెలియకుంటే కాన్సెప్ట్ మనం ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు డార్లింగ్స్. నెక్స్ట్ అసైన్మెంట్స్,
ఈ అసైన్మెంట్స్ లో చాలా యూస్ఫుల్ ఏదంటే నాకు నచ్చిన ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు మనం డేటా టైప్స్ వెళ్తే ఇక్కడ మనకి ఏ కంపెనీ ఏ క్వశ్చన్ అడిగింది కూడా తెలిసిపోతుంది డార్లింగ్స్. ఇక్కడైతే నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది, సో అందువల్ల కంపెనీస్ చూపించట్లేదు. ఇక్కడైతే ఇలాంటి క్వశ్చన్స్ ఏ కంపెనీ అడిగిందో కూడా తెలిసిపోతుంది డార్లింగ్స్. డార్లింగ్స్ నాకైతే ఇలా ట్యాప్ అకాడమీ అయితే ఫ్రీగా వచ్చింది. మీరైతే జాయిన్ కావాలనుకుంటే డబ్బులు కట్టయితే జాయిన్ కావచ్చు డార్లింగ్స్. యా, ఇట్స్ అరౌండ్ ఒక 35K దాకా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అయితే బాగుంది డార్లింగ్స్. వీళ్ళైతే లేటెస్ట్ టెక్నాలజీ టీచ్ చేయడానికి అయితే అడ్వాన్స్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్స్ కానీ ప్రతిదీ చాలా డిఫరెంట్. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో అయితే అడగండి. ఈ వీడియోలు అంతే డార్లింగ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే, బై డార్లింగ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.